ఇంత కాస్ట్లీ నక్లీస్ మహాలక్ష్మి ఇంట్లో తప్ప ఎక్కడా ఉండదు. ఈ నక్లీస్ నేను మహాలక్ష్మి ఇంట్లోనే చూశాను అని చెప్పి మధుమిత తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జలజ వచ్చి ఏంటి మధు అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్క ఈ నక్లీస్ నీకు ఎక్కడిది అని చెప్పి మధుమిత అడగడంతో అదా నేను ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి నా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను అని చెప్పి జలజ చెప్తూ ఉంటుంది. అబద్ధం చెప్పకక్క ఈ నక్లీస్ మహాలక్ష్మి గారి ఇంట్లోనే నేను చూశాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి గారి ఇంట్లో తప్ప ఇలాంటి నెక్లెస్ ఎవరికి ఉండదా అని చెప్పి జలజ అడుగుతూ ఉంటే ఇంత కాస్ట్లీ నెక్లెస్ ఈ ఊర్లో ఎవరు వేసుకునే వాళ్ళు లేరు, కొనుక్కునే వాళ్ళు లేరు, నిజంగా చెప్పక్క అని చెప్పి మధుమిత నిలదీస్తూ ఉంటుంది. అవును మహాలక్ష్మి గారే నాకు ఇచ్చారు అని చెప్పి జలజ చెప్తూ ఉంటుంది. ఆ మాటకు మధుమిత షాక్ అవుతుంది. అంటే మహాలక్ష్మి గారు ఈ నెక్లెస్ ఇవ్వటం వల్లే నువ్వు ఇలాంటి ఖరీదైన గిఫ్టులు తీసుకోవడం వల్లే రోజు నా బుర్ర తింటున్నావు అనమాట, నా మైండ్ని పొల్యూట్ చేస్తున్నావు అనమాట అని చెప్పి మధుమిత జలజను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే బాలాజీ సూర్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చి ఏంటి మధు జలజను ఏందో అంటున్నావు, నీ చేతిలో నెక్లెస్ ఏంటి అని బాలాజీ అడుగుతూ ఉంటాడు. ఈ నక్లీస్ మహాలక్ష్మి గారిది, మహాలక్ష్మి గారు జలజక్కకు ఇచ్చారు. ఇలాంటి గిఫ్ట్లు తీసుకుని జలజక్క రోజు కూడా నా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది, నన్ను మాటలతో మాయం చేసింది అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది. అవును మరి నువ్వు చిన్నపిల్లవి, నిన్ను నేను మాయ చేయటానికి జలజ అంటుంటుంది. నోరు మొయ్, డబ్బు కోసం గడ్డి తిన్నావు అనుకున్నావా అని బాలాజీ అనడంతో అనవసరంగా నన్ను అనకండి, ఆ డబ్బు కోసమే ఈవిడ ఆ డబ్బుపై ఉన్న మోజుతో ఆ మహాలక్ష్మి గారి అబ్బాయి రామ్తో ఆ ఇంట్లోనే అక్కడే సెటిల్ అవుదాం అనుకుంది అని జలజ అనడంతో నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు ఆ ఇంటికి వెళ్ళావు, అన్ని రోజులు ఆ ఇంట్లో ఎందుకున్నావు అని చెప్పి మధుమిత జలజ అడుగుతూ ఉంటుంది. సూర్య ఆమె రిలీజన్ చేస్తా అనింది, అందుకే ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది అని మధుమిత చెప్తూ ఉంటుంది. నేను అక్కడ ఉన్నానా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. సూర్యను రిలీజ్ చేయించడానికి నువ్వు అక్కడ ఉండటానికి సంబంధం ఏంటి అని చెప్పి మధుమితను జలజ నిలదీస్తూ ఉంటుంది. ఆ ఇంటి కోడలైపోదామనే అక్కడ ఉన్నానని చెప్పు అని చెప్పి జలజ అంటూ ఉంటే తప్పుడు మాట్లాడమంటే చెప్పుతో తెక్కడతా అని చెప్పి బాలాజీ అంటూ ఉంటాడు. వదిన తప్పుగా ఏం మాట్లాడలేదన్నయ్య అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఏంట్రా మధు గురించి నీకు తెలియదా అని చెప్పి బాలాజీ అడుగుతుంటాడు. దాని బుద్ధే అంతన్నయ్య, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని సూర్య అంటే మధు గురించి తప్పుగా మాట్లాడకరా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్పి బాలాజీ అంటుంటాడు. అవునన్నయ్య నన్ను ప్రేమించే పెళ్లి చేసుకుంది, అంతా సవ్యంగా జరిగి ఉంటే గనక ఆ డబ్బున్న ఇంటికే కోడలయ్యేది అని చెప్పి సూర్య అనటంతో బాలాజీకి కోపం వచ్చి సూర్య అని చెప్పి కోపంగా బాలాజీని సూర్యపై చెయ్యెత్తుతాడు. నీ భార్య గురించి అంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావురా, నీకు అవిటితనం వచ్చింది కాళ్ళకా లేకపోతే కళ్ళకా, అసలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి బాలాజీ అంటూ ఉంటాడు. బాధ్యత లేక కాదన్నయ్య, బాధతో మాట్లాడుతున్నాను. నేను జైల్లో 2 శిక్షలు అనుభవించానన్నయ్య. చెయ్యని తప్పుకు మొదటి శిక్ష, ప్రేమించి పెళ్లి చేసుకున్న 2వ శిక్ష అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నిజంగా అవిటితనం వచ్చింది నా కాళ్ళకో కళ్ళకో కాదన్నయ్య, నా మనసుకి అని చెప్పి సూర్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలాజీ జలజ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. నన్ను అలా కోపంగా చూడాల్సిన అవసరం లేదు, నీ జీవితంలో నాకు ఇలాంటి కాస్ట్లీ నెక్లెస్ కొనిపెట్టగలవా, కనీసం నా కడుపులో ఒక కాయ కాపించలేకపోయావు అని చెప్పి జలజ మధుమిత దగ్గర ఉన్న నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా మీ అక్క బుద్ధి ఏంటో అర్థమైందా, అది నీ బలహీనతే దానికి బలమైందమ్మా మధు అని చెప్పి బాలాజీ అంటూ ఉంటాడు. నువ్వు దృఢంగా ఉండకపోతే గనక ఈ జలజే కాదు మహాలక్ష్మియే కాదు ఎవరైనా సరే నిన్ను లొంగపరుచుకోవాలని చూస్తారు, అందుకే నువ్వు దృఢంగా ఉండమ్మా అని చెప్పి బాలాజీ చెప్తూ ఉంటాడు. అంతేకాదు సూర్యకు నీపై ఉన్నది కోపం కాదు బాధ, ఏదో ఒకరోజు తప్పకుండా సూర్య నిన్ను అర్థం చేసుకుంటాడు, మీరిద్దరు కలిసి ఉండే రోజు తప్పకుండా వస్తుంది, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా అని చెప్పి బాలాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత చెప్పింది నిజం, నిజంగానే ఆ మహాలక్ష్మి గారే నన్ను సూర్యను విడదీయటానికి ఈ జలజక్కకు ఈ నెక్లెస్ ఇచ్చింది, అందుకే సీత మహాలక్ష్మి గారిని ఎదిరించి రామ్ గారిని సొంతం చేసుకోవాలనుకుంది. సీతలాగే నేను కూడా సూర్యను మార్చుకుని సూర్యతో మంచిగా ఉంటాను అని చెప్పి మధుమిత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా సీత ఒంటరిగా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంటికి వచ్చినప్పుడు శివకృష్ణ లలితలను, జనార్దన్ అన్న మాటలను, మహాలక్ష్మి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు గుర్తు తెచ్చుకుని కోపంతో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ను ఇసురు కొడుతుంది. అప్పుడే రేవతి వచ్చి, ఏంటి సీత, ఆ ఫ్లవర్ వాజ్ ఎలా పడిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది పడిపోలేదు పిన్ని, నేనే విసిరి కొట్టాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఎందుకు సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే, ఆవిడను ఏమీ అనలేక ఫ్లవర్ వాజు పై కోపం చూపించానని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఎవరావిడ అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. అదే ఆ మహాలక్ష్మిని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా చాటుగా ఉన్న అర్చన వింటూ ఉంటుంది. ఆవిడపై నీ కోపం ఏంటి సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా మా అమ్మ నాన్న వచ్చినప్పుడు మా అమ్మ నాన్నను అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. మామయ్యకు ఉన్నవి లేనివి అన్నీ చెప్పి మామయ్య కూడా మా అమ్మ నాన్నలపై కోపడేలా చేసింది. అంతేకాదు పిన్ని, మా అమ్మ నాన్న స్వీట్స్ తీసుకొస్తే వాటిలో విషముందని చెప్పి వాటిని బయట పడేపించింది అని చెప్పి సీత రేవతికి చెప్తూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా మీరు ఇంట్లో లేనప్పుడు పిన్ని అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మా నాన్న పోలీసు, 10 మందికి న్యాయం చేయాలనుకుంటాడు. అలాంటిది తన సొంత చెల్లి విషయంలో ఎందుకు అలా చేస్తాడు? ఆ మాత్రం కూడా ఆలోచించకుండా మా నాన్నపై అనవసరంగా నిందలు వేసింది. మా అమ్మ దేవత, తన చేతులతో చేసిన అన్నం అమృతంతో సమానం. అలాంటిది మా అమ్మ తన చేతులతో చేసిన స్వీట్లో విషం కలిపిందని అవమానించింది అని సీత చెప్తూ ఉంటే, మళ్ళీ రామ్ ఏమనలేదా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య కుట్రంతా కూడా మామకు తెలియదు అని సీత చెప్తూ ఉంటుంది. ఉన్న పలంగా మహాలక్ష్మి అత్తయ్యను చంపేయాలన్నంత కోపం వస్తుంది. అందుకే రేపే అన్నంలో విషం పెట్టి మరీ మహాలక్ష్మి అత్తయ్యను చంపేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్యన కాదు, తన పక్కన ఉండి తానా అంటే తందాన అంటే అర్చన అత్తయ్యని కూడా లేపేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. వద్దు సీత, వాళ్ళను చంపి ఆ హత్యానేరం నీ మెడకు చుట్టుకునేలాగా చేసుకోకు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. పర్వాలేదు పిన్ని, మా నాన్న పోలీసు ఏదో ఒకటి చేసి నన్ను బయటకు తీసుకొస్తాడు. మా అమ్మ నాన్నలను అవమానించిన మహాలక్ష్మి అత్తయ్య బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఆలోచించు సీత అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఈ విషయంలో నేను ఎవరి మాట ఇన్ను పిన్ని, రేపు ఆ ఇద్దరు అత్తలు పాయిజన్ కలిపిన టిఫిన్ తిని రేపే చస్తారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. రేపే వాళ్ళకి ఆఖరి రోజు అని చెప్పి సీత రేవతితో చెప్తూ ఉంటే, ఆ మాటలు విన్న అర్చన ఈ విషయాన్ని వెంటనే మహాలక్ష్మి చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మహాలక్ష్మి పాలు తాగుతూ ఉంటుంది. అదే టైంకి అర్చన పరిగెత్తుకుంటూ వచ్చి మహా అంటూ ఉంటే, ఏంటి అలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అర్చన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ సీత రేపు మనల్ని టిఫిన్లో పాయిజన్ కలిపి చంపేయబోతుంది అని చెప్పి అర్చన చెప్పడంతో, ఏంటి సీత మనల్ని విషం పెట్టి చంపబోతుందా అని చెప్పి మహాలక్ష్మి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ విసిరేస్తుంది. అంటే నేను ఇప్పుడు తాగిన పాలలో విషం ఉందా అని మహాలక్ష్మి అంటూ ఉంటే, అయ్యో ఈ పాలల్లో కాదు మహా, రేపు టిఫిన్లో పెట్టి మన ఇద్దరిని లేపేస్తుందంట అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అనవసరం గ్లాస్ పాలు వేస్ట్ అయ్యాయి, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, పాలు పోతే పోయినాయి, రేపు మన ప్రాణాలే పోతాయి. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాం, రేపు మనం ప్రాణం లేని జీవుల్లాగా పడి ఉంటాము అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఆ వచ్చిన సీత ప్లాన్ తెలిసినా కూడా మనం సీత కలిపిన పాయిజన్ టిఫిన్ ఎలా తింటామో, ఎందుకు తింటాం బుర్రవాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నిజమే కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. రేపు సీతని కిచెన్లోకి రాకుండా చేద్దాము, అప్పుడు పాయిజన్ కలిపే అవకాశం ఉండదు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సీత కిచెన్లోకి రాకుండా ఎలా ఉంటుంది మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. రాజ్యంతో చెప్పి రాజ్యాన్నే వంట చేయమని చెప్దాం, సీతను రాకుండా మనం చూసుకుందాం, ముందు నువ్వు నాతో రా అని చెప్పి మహాలక్ష్మి అర్చనని వెంట పెట్టుకుని వెళ్తుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఎవరూ చూడకుండా మెల్లగా కిచెన్లోకి వెళ్ళి రాజ్యం నిద్రపోతూ ఉంటే రాజ్యాన్ని లేపుతారు. రాజ్యం సాంబా అనుకుని, ఏంటి సాంబా నిద్రపోతుంటే లేపుతుంటావు, కాఫీ కావాలా, నువ్వే చేసుకొని తాగు అని చెప్తూ ఉంటుంది. మహా మనం చూసి రాజ్యం సాంబా అనుకుంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నేను వచ్చానని చెప్పు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మహాలక్ష్మి వచ్చింది అని రాజ్యానికి అర్చన చెప్తూ ఉంటే, ఆవిడెందుకు వచ్చింది, ఆవిడకి పని బాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పద్దాక నసలాగా తగులుకుంటుంది అని రాజ్యం అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకు మహాలక్ష్మి కోపం వచ్చి వెంటనే రాజ్యాన్ని కాలుతో గట్టిగా నెడుతుంది. వెంటనే రాజ్యం నిద్రలోంచి లేచి, మహాలక్ష్మి గారు మీరేంటండి ఇలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటే ఏది పడితే అది వాగుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అనటంతో, మీరు అనుకోలేదండి, నిద్రట్లో ఏదో వాగానులే అని చెప్పి రాజ్యం అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పి రాజ్యం అడుగుతూ ఉంటే, అర్చన
రాజ్యానికి చెప్పు అని మహాలక్ష్మి చెప్పడంతో రేపు వంట నువ్వే చేయాలి రాజ్యం అని చెప్పి అర్చన చెప్తుంది. రోజు నేనే కదమ్మా చేస్తానని రాజ్యం అంటూ ఉంటే రేపు నువ్వే వంట చేయాలి అని చెప్పి అర్చన మళ్ళీ చెప్తుంది. ఏంటమ్మా చెప్పిందే చెప్తున్నారు అని చెప్పి రాజ్యం అంటూ ఉంటుంది. రేపు ఎవరో కూడా కిచెన్లోకి రావటానికి వీల్లేదు, వస్తే ఊరికేను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మగారు అని చెప్పి రాజ్యం అంటుంది. వీళ్ళు నిద్రలో లేసి వచ్చినట్టున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పి రాజ్యం మనసులో అనుకుని నా నిద్రంతా అనవసరంగా వేస్ట్ చేశారు అని చెప్పి పడుకుంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా రేపు సీత ఏమిచ్చినా కూడా తినకూడదు, తాగకూడదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగొద్దు మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే కనీసం అది పీల్చిన గాలు కూడా పీల్చొద్దు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే సీత కిందకు వస్తుంది. అదేంటి సీత ఈ టైంలో వస్తుంది, ఇప్పుడు మన ఇద్దరిని ఇక్కడ చూసి దానికి అనుమానం వస్తుంది, దానికి కనిపించకుండా నువ్వు డైనింగ్ టేబుల్ కింద దాక్కో, నేను ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ఇక ఇద్దరు కూడా దాక్కుంటారు. సీత మహాలక్ష్మిని గమనించి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ దాక్కున్న మహాలక్ష్మి చేయి కింద ఉండటంతో మహాలక్ష్మి చేతిని గట్టిగా తొక్కుకుంటూ మెల్లగా నీళ్లు తాగుతూ ఉంటుంది. అది పొట్ట చెరువ అని తొందరగా నీళ్ళు తాగి వెళ్ళిపో అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చనకు దగ్గుతూ ఉంటే అర్చనను చూస్తున్న సీత ఎవరది అని చెప్పి అడుగుతూ ఉంటే పిల్లిలాగా అర్చన అరుస్తూ ఉంటుంది. ఓ డోర్లన్నీ వేసినా కూడా దొంగ పిల్లి ఇంట్లోకి వచ్చింది, నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీత అర్చన మహాలక్ష్మికి వినపడేలా మాట్లాడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.